మహాభారత యుద్ధంలో అశ్వత్థామ హత కుంజర ఎపిసోడ్ తర్వాత జరిగిన మోసానికి తట్టుకోలేక అభిమన్యు భార్య గర్భవతి శశిరేఖపై ఓ అస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తాడు. మహిళపై నీ ప్రతాపమా అంటూ అశ్వత్థామకు శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. అయితే కలియుగంలో తనను రక్షించే సమయం వస్తోంది, నన్ను రక్షించిన తర్వాతే నీకు విమోచనం కలుగుతుందని శాప విమోచనం గురించి చెబుతాడు. ఆ తర్వాత 600 సంవత్సరాల అనంతరం కాశీ పరిసర ప్రాంతాల్లో అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్, భైరవ, ప్రభాస్, సుమతి, దీపిక పదుకొనే, సుప్రీం యాస్కిన్, కమల్ హాసన్ మధ్య భవిష్యత్తు కోసం పోరాటం జరుగుతుంది. జల్సాగా తన వాహనం బుజ్జితో తిరిగే భైరవ ఎవరు? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్టు కే లక్ష్యమేంటి? ప్రాజెక్టు కే కోసం సుమతితో పాటు అమ్మాయిలను ఎందుకు బలిస్తుంటాడు? యాస్కిన్ సామ్రాజ్యం కాంప్లెక్స్, సంబాల ప్రాంతాల మధ్య పోరాటం ఏమిటి? కాశీలో భైరవ ఏం చేస్తూ ఉంటాడు? కట్టుదిట్టమైన కాంప్లెక్స్ నుంచి సుమతి ఎలా తప్పించుకొని అశ్వత్థామను కలుసుకున్నది? ఇంతకు అశ్వత్థామ కోసం వచ్చిన భైరవ ఎవరు? అశ్వత్థామ శాప విమోచనం జరిగిందా? తప్పించుకున్న సుమతి కోసం ఆస్కిన్ వేటాడాలని ఎందుకు అనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కల్కి 2898 AD సినిమా కథ. మహాభారత యుద్ధం నేపథ్యంలో కథ మొదలై ఆ తర్వాత 600 ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. అత్యాధునిక వాహనాలు, ఊహకు అందని వస్తువులు లాంటి వస్తువులు నిజంగానే థ్రిల్ చేస్తాయి. అయితే కథలో డెప్త్ ఉండటం, పాత్రల పరిచయం కారణంగా సినిమా చాలా స్లోగా కదిలినట్లు అనిపిస్తుంటుంది. అయితే కొన్ని పాత్రల్లో ఆర్జీవి, ఎస్ఎస్ రాజమౌళి, దుల్కర్ లాంటి పాత్రలు రావటం కొంత ఉపశమనంగా ఉంటుంది. అయితే అలా నీరసంగా సాగే సినిమాకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు సినిమా మరో రేంజ్కు వెళ్తోంది. మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగిసి సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి. ఇక సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు పెంచుకున్న ప్రేక్షకుడికి మూవీ కొంత మేరకు నిరాశను కలిగిస్తోంది. స్లోగా కథ చెప్పటం వలన ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకుణ్ణి కొత్త అనుభూతికి గుర్తు చేయటమే కాకుండా సీట్లకు అతుక్కుపోయేలా చేస్తోంది. సెకండ్ హాఫ్ లో అమితాబ్, ప్రభాస్ మధ్య ఫైట్ సినిమాకు ఎనర్జీనిచ్చిందని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్, కమల్ హాసన్, యాస్కిన్ ఎపిసోడ్ సినిమాను సంపూర్ణంగా మంచి సినిమాను చూసామనే సంతృప్తికి గురి చేస్తోంది. సెకండ్ పార్టుపై అంచనాలు పెంచేలా చేసిందని చెప్పొచ్చు. అయితే కల్కి 2898 AD సినిమాకు ఫుల్ క్రెడిట్ అంతా నాగశ్విన్, అమితాబ్కు ఇవ్వాల్సిందే. నాగశ్విన్ రాసుకున్న కథ, పురాణాలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వరల్డ్కి కనెక్ట్ చేసిన తీరు ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. నాగ్ రాసుకున్న పాత్రలు, అనుసరించిన స్క్రీన్ ప్లే కొత్తగా థ్రిల్లింగ్గా ఉంటుంది. పార్ట్ 1లో కొంత ట్రిమ్ చేసి ఉంటే మూవీ స్పీడ్గా పెరిగి లాగ్ అనే ఫీలింగ్ వచ్చి ఉండేది కాదు. ఇక కల్కి మూవీకి అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపమే చూసే అవకాశం ఈ తరం ప్రేక్షకులకి దక్కిందని చెప్పాలి. ఇక ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్ గా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీనికి దీపిక పదుకొనే ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కమల్ హాసన్ కు ఈ సినిమాలో చాలా చిన్న పాత్రే, కానీ ఉన్నంతసేపు అతడి పాత్ర ప్రెజెన్స్ తెర మీద కనిపిస్తూ ఉంటుంది. ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ పాత్రలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి. సీనియర్ నటి శోభన మంచి పాత్రలో మెప్పించింది.